ప్రస్తుత కాలంలో అత్యంత భయంకరమైన బాధాకరమైన వ్యాధి అనగానే టక్కున చెప్పే పేరు క్యాన్సర్ అని చెప్తారు అని అంటారు. దాని ప్రభావాన్ని అనుభవించే వారికే ఆ సమస్య తీవ్రత బాధ తెలుస్తాయని అంటుంటారు. ఈ సమయంలో రష్యా నుంచి ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొనబడింది. అవును, రష్యా క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇది AMR-AN వ్యాక్సిన్. ఈ విషయాలను టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అధిపతి ఆండ్రీ కఫ్రిన్ ఈ వ్యాక్సిన్ 2025 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో వ్యక్తిగత ధరించిన టీకాలు నిర్మించడానికి సమయం పడుతుందని, ఈ విధానాలకు అరగంట నుంచి గంట సమయం పడుతుందని గమేలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎపిడెమియాలజీ మైక్రోబయాలజీ అలెగ్జాండర్ గిట్స్బర్గ్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ కణితి ఏర్పడకుండా నిరోధించడం కంటే చికిత్స చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. రష్యా శాస్త్రవేత్తల మునుపటి ప్రకటనల ప్రకారం ఈ వ్యాక్సిన్ పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్ల మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్ కు చికిత్స చేయాలనుకుంటుంది, దాని ప్రభావం, పంపిణీ గురించిన వివరాలు ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉన్నాయి. వాస్తవానికి రష్యాలో క్యాన్సర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 2022లో 6,35,000 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. వీటిలో ప్రధానంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు క్యాన్సర్ రష్యాలో సర్వసాధారణంగా నివేదించబడ్డాయని అంటున్నారు. ఈ వ్యాక్సిన్లను ఈ ఏడాది మేలో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడ్ పరిశోధకులు గ్లియోబ్లాస్టోమాతో బాధపడుతున్న 4 రోగులపై వ్యక్తిగతంగా పరీక్షించారని, ఈ ఇంజెక్షన్ చేసిన 2 రోజుల్లోనే బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించిందని అధ్యయనం వెల్లడించిందని చెప్తున్నారు. ఇక టాస్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ వ్యాక్సిన్ రష్యాలకు ఉచితంగా పంపిణీ చేయబడుతుందని, ఈ పంపిణీ 2025 ప్రారంభంలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇతర స్టేట్లలో ఒక్కో మోతాదుకు 3 లక్షల రూబీళ్లు ఖర్చవుతుందని చెప్తున్నారు.